నిర్గమకాండం 2వ అధ్యాయము మన మధ్య సోదరుడు శ్యామ్ గారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు మనం చదువుకున్నాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండటం చూచి 3 నెలలు వారిని దాచెను. తరువాత ఆమె వారిని దాచలేక ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీడును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలు 4వ వచనం. వారికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరము. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెబుదాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. మన గురువారం కూడా మంచి వర్తమానము. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? కుటుంబాల గురించి, పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు దేవుడు మాట్లాడి ఉన్నాడు. రేపు గురువారము 10 లక్షలలో ఒకరు అనే వర్తమానము బోధించబడిద్ది. మీకు దగ్గర ఒకవేళ పుస్తకాలు ఉంటే, మెసేజ్ వర్తమానం పుస్తకాలు ఉంటే కనుక అవి తీసుకొని రండి. 1 in a million 10 లక్షలలో ఒకరు అనే వర్తమానము రేపు గురువారము బోధించబడిద్ది కనుక దయచేసి ప్రార్థనకు రండి. గురువారము ఖాళీగా ఉన్నవారు వాక్యం కొరకు దేవుడు మాట్లాడబోచున్నాడు కనుక సమయం వచ్చింది. అందుకొరకే దేవుడు వర్తమానాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కనుక మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు అట్టి కృప మీ అందరికీ దేవుడు కలగ చేయనుగాక. ఖాళీగా ఉండవద్దు. గురువారం కూడా మీరు మందిరానికి రండి. దేవుడు కార్యాలు చేస్తాడు. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన మీద ఆశ పెట్టుకొనుడి. బైబిల్లో మనకి దేవుడిచ్చిన వరాలు అవన్నీ. యెహోవా మీద ఆశ పెట్టుకోండి, ఆయన నమ్ముకొనండి, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అని బైబిల్ చెబుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మంచిది. నేను పోయిన వారం మనం ఏం వాక్యం చెప్పుకున్నామో గుర్తుందా మీకు? ఆమేనన్నారు, చెప్పలేదు. చకచక అప్ప చెప్పండి. ఎవరైనా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దేని గురించి మాట్లాడుకున్నాం? అర్థం కాలేదు నాకు. ఎప్పుడు? దైవికమైన తీర్పు రాకముందు దాన్ని తప్పించుకోవటానికి ఈరోజు నా అంశం కూడా అదే. దైవక తీర్పు రాకముందే తప్పించుకోవటానికి దేవుడు ఒక మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. గత వారాన్ని కొన్ని గుర్తు చేస్తాను. గత వారం మనం దేవుడు ఏం మాట్లాడాడు? గురుడితనం గురించి, ఆత్మీయ గురుడితనం గురించి. అవునా? కళ్ళు తెరవబడుట గురించి, కళ్ళు ముయ్యబడుట గురించి మాట్లాడాడు. మన వర్తమానంలోకి ఎంటర్ అయ్యేసరికి దేవుడు వాడ గురించి మాట్లాడాడు. ఆ వాడ ఏ చెక్కతో? చితిసారకపు మ్రాను అనే చెక్కతో దేవుడు ఆ వాడను తయారు చేయమని నోవకు ఆజ్ఞాపించాడు. రెండవదిగా ఆ చెక్క ఎలాంటిది అనేది కూడా దేవుడు మనతో మాట్లాడాను. అది ఒక పనికి మాలిన చెక్క. అవునా? దాని నిండా కూడా కన్నాలే, ఎక్కడ చూసినా కన్నమే. కానీ ఆ చెక్క ఎక్కువగా నీళ్లు పీల్చుకునే స్వభావం కలిగిన చెక్క. అది కూడా దేవుడు మనతో మాట్లాడాడు కదా. అవునా? ఇప్పుడు అలా ఆ చెక్క గురించి దేవుడు మాట్లాడుతూ ఆ కుమ్మరవాణి యొక్క కొండ గురించి కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ మట్టిలో కుమ్మరివాడు ఏం చేస్తాడు? మట్టిని తీసుకొని ముందు ఆ మట్టిలో ఉన్న రాళ్ళు, చెత్త అంతా ఏరివేసి, అవునా, దాన్ని ఒక జగటమునులాగా తయారు చేసి, అవునండి, దాన్ని సారి మీదకి ఎక్కించి ఆయన ఏం చేస్తున్నాడు? తనకిష్టమైన తన ఆలోచనలో ఏ పాత్ర చేయాలని అనుకుంటే ఆ చెయ్యి అలా మౌల్డ్ అవుతూ ఉంటుంది. అంతేనా? అంతేగాని మనం చూస్తున్న దాన్ని బట్టి దేవుడు అలాగా చెయ్యాడు. ఆయన ఆలోచనలు ఎలా ఉంటే అలాగా. దేవుడు నోవకు కూడా ఒక కొలత చెప్పాడు. ఎత్తు, బారు, పొడువు ఆ కొలతలు చెప్పాడు. ఆ కొలత ప్రకారము చెయ్యి ఓడను చెయ్యి అన్నాడు. ప్రభా ఏం చెక్క? టేక, బర్మా టేక, బంగ్లాదేశ్ టేక, జర్మనీ టేక, అస్సాం టేక, లేకపోతే ఆంధ్ర టేక, భారతదేశం టేక. అవి కాదు. ఒక పనికి మాలిన చెక్కను తీసుకో. దేవుడు మనల్ని కూడా అలాగే పిలిచాడు, అలాగే ఎన్నిక చేసుకున్నాడు ఆయన.
ఇక్కడ ఎవరు యోగ్యులైన వారు ఎవరైనా ఉన్నారే చెప్పండి. నేను అర్హుడిని కాబట్టి దేవుడు నన్ను రక్షించుకున్నా అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. మనందరము కూడా బైబిల్ చెబుతుంది మనమందరం పనికి మాలిన వాళ్ళమంట, మనమందరం దారి తప్పిపోయిన వారమంట. కానీ ఆయన కృప ఏం చేసింది? మన కొరకు మరొక చెట్టును నరికాడు ఆయన. ఆమేన్. అది జిగురుతో కూడుకున్నటువంటి చెట్టు. అది బాగా గాయపరచబడితే నా జిగురు బయటకు వస్తుంది. ఆ చెట్టు ఎవరో కాదు, ఆ జీవవృక్షం ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు నిలువెల్ల గాయపరచబడ్డాడు. ఆమేన్. గాయపరచబడినప్పుడు ఆయనలో నుంచి జిగురు లాంటి రక్తం అనే పదార్థం బయటకు వచ్చింది. అది ఎలా ఉన్నది? దాన్ని ఏం చేశాడు ఆయన? అగ్ని చేత, పరిశుద్ధాత్మ చేత నింపాడు ఆయన. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఏ విశ్వాస అయినా, పరిశుద్ధాత్మతో నింపబడిన ఏ సంఘమైనా సరే, యేసు క్రీస్తు యొక్క జగటగల ఆ రక్తము, ప్రైజ్ ది లార్డ్, ఆ జిగురుతో నింపబడిన ఆ రక్తమును ఎవరైతే ధరించారో, ఆ వేడిది ఆ పరిశుద్ధాత్మ, పెంతుకొస్తు దినమందు సంఘములోకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ వారి లోపల వారి బయట ఆ వాడకు కీలు పూసినట్లుగా, ఆమేన్, పూయబడినప్పుడు, ఆ వాడకు లోపల బయట కీలు పూసినట్లుగా, కీలు పూయబడినప్పుడు తర్వాత అది ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేసినా దానికి రవ్వంత కూడా ఆపద కలగలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆ చెక్కకన్నీ కన్నాలే, కానీ కీలు పూయబడిన తర్వాత ఆ వేడి అగ్నితో మండుచున్నటువంటి ఆ యొక్క కీలు ఏమైంది? ప్రతి కన్నములోకి వెళ్ళిపోయింది. అది ప్రతి గాడిలోకి వెళ్ళిపోయింది. అది ప్రతి పొగుళ్ళలోకి ఆ వేడి దాన్ని ఏమంటారు, కీలు వెళ్ళిపోయింది. తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ వాడలో ఒక చిన్న కన్నాన్ని కూడా నువ్వు కనుగొనలేవు. ప్రవక్త చెప్తున్నాడు, ఒక చిన్న సందును కూడా నువ్వు కనుగొనలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎలాగ కనబడుతుందంటే, రేపు రాబో కాలములో దేవుడు తన సంఘం మీదకి శిరస్సై దిగొచ్చినప్పుడు, ఆమేన్, ప్రవక్త చెప్పలేదా? పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం అనే వర్తమానం నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన చెప్పలేదా? సంఘం ఎప్పుడైతే పరిపూర్ణము చెందటానికి అది తన జీవితంలో ప్రయత్నం చేస్తూ ఉంటుందో, ఒక రోజున ప్రేమ అనే శిరస్సులు సంఘం మీదకి దిగిరాగానే, సంఘానికి శిరస్సు అతుక్కోగానే, ప్రవక్త అన్నాడు, ఒక లేజర్ బ్లేడు దూరటానికి కూడా సందు ఉండదు. సంఘానికి దేవునికి మధ్య చిన్న గాడి కూడా ఉండదు. ఎందుకంటే ఏ మానవుడైనా ప్రయత్నం చేస్తే, ఒకవేళ నిన్ను ప్రయత్నం చేస్తే, దేవుడు శిరస్సయ్యి నీ మీదకి వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క వేడి నిన్ను దహించుచున్నప్పుడు, నీలో ఉన్న బలహీనతలు తొలగిస్తున్నప్పుడు, నీలో ఉన్న పాపాలు ఒప్పింపజేస్తున్నప్పుడు, రహస్యమైన పాపాలని విడిచిపెట్టమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ లోకంలో ఏ మానవుడైనా, ఈ లోకంలో ఎవరైనా, ఈ లోకంలో దేవుణ్ణి ఎరగని వారైనా నీలో తప్పు కనుగొనడానికి ప్రయత్నం చేస్తే చిన్న సార గాడి కూడా కనబడతాంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎందుకు కీలును రాయమని చెప్పాడంటే, ఆ ప్రతి సందులో ఉన్నటువంటి ఆ కన్నాల్లో ఈ యొక్క కీలు ఆ వేడిదైతేనే, ప్రవక్త చెప్తున్నాడు, వేడిదైతేనే, చల్లబడిన భక్తి కాదు, చల్లబడిన విశ్వాసం కాదు. నీ భక్తి ఎప్పుడు అలాగే మండుతూ ఉండాలి, నీ విశ్వాసం కూడా ఎప్పుడు అలాగే మండుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి వాడలో దేవుణ్ణి కప్పివేశాడో చూడండి. ఎలాంటి వాడలో, హాని చేయలేనటువంటి ఒక వాడలో దేవుడు నోవహును తన కుటుంబాన్ని ఎలాగ దాచి ఉంచాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క తీర్పు వచ్చింది, వాక్యము చెప్పబడింది, అవునా? వాక్యము ముగించబడింది, వాక్యము చెప్పబడింది, వాక్యము ముగించబడింది. వాక్యం చెప్పేవారు ఎవరు ఉన్నారా? నోవహు కాలంలో చెప్పాలి ఈ మాట. వాడలోకి నోవహు వెళ్ళిపోయిన తరువాత, దేవునితో నిలిచి ఉన్న తరువాత వాక్యము ప్రకటించబడిందా? కదా. దేవుడు అన్నాడు కదా, మరి మనిషి కుమారుని దినాలు నోవహు దినాల వలె ఉంటాయని. ఇప్పుడు ఎందుకు నమ్మరు? నేను చెప్తున్నప్పుడు, ప్రవక్త చెప్పింది ఎందుకు నమ్మరు? సేవకుడిగా నేను చెప్తుంది, వాక్యము కరువు రాబోతుందని నేను చెప్పుచున్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఓ నిజముగా మందిరాలన్నీ మూయబడితే, వాక్యము కొరకు నువ్వు వెతుకుతా ఉంటే,
ఒకసారి మనము ఒక లేఖనాన్ని నేను మీకు చూపిస్తాను. ఈరోజు నేను దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అది ఎలాంటి వాక్యమై ఉన్నది అంటే నేను మీకు చూపిస్తాను. అది రైట్. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. రాబో దినములందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవుట వలన, దేవుని వాక్యమునకు వినకపోవుట వలన కలుగు క్షేమముగా ఉండును. వినకపోవుట వలన సంఘకాలాలన్నిట్లో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. వింటే విశ్వాసం కలిగింది. వాక్యము వినకుండా దేవుడు నన్ను కాపాడతాడులేండి నమ్మకం ఉంది, దేవుడు నన్ను రక్షిస్తాడులేండి నమ్మకం ఉంది. ఎలాగా? అసలు నీకు వాక్యమే తెలియదు, అదే విశ్వాసం? అది వాక్యానికి విరుద్ధమైన విశ్వాసం. మొదట నువ్వు వాక్యం వినాలి, ఆయన రక్షించుటకు సమర్థుడని. ఆమేన్. ఆయన రక్షించుటకు సమర్థుడని నువ్వు వాక్యం వినాలి. అందుకని ఆ రోజు రాహాబు అనలేదా? ఆమె ఏమన్నా ప్రార్థనకి వెళ్ళిందా? ఎక్కడైనా మందిరానికి వెళ్ళిందా? ఏమన్నా సంఘ సభ్యురాలా? ఏదన్నా చర్చికి సంబంధించిన విశ్వాస కాదు. ఆమె అన్యురాలు, ఆమె ఒక వేశ్య. ఆమేన్. కానీ ఆమె సాక్ష్యం చెబుతుంది, నేను విన్నాను మీ దేవుడి గురించి, మీ దేవుని గురించి నేను విన్నాను, నాకు కూడా నమ్మకం ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఎవరినైనా ఆయన రక్షిస్తాడనే నమ్మకం నాకుంది. నేను విన్నాను. వినటం వలనే ఆమె తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. తన ఇంటి వారందరిని వినటం వలన. నేను ఈరోజు ఎప్పుడు రాత్రి పొద్దున ఆలోచన చేసేది, ఏంటి ప్రభా సంఘకాలములన్నిటిలో సంఘములతో ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, లేకపోతే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక అంటే వాక్యం వింటే సరిపోద్దా ప్రభా అని అనుకున్నా నేను. ఎందుకు సంఘకాలాల్లో ఒక్క మాటే చెప్పావు ప్రభా అని ఆలోచన చేస్తుంటే దేవుడు వెంటనే నాకు తలంపిచ్చాడు. అసలు ప్రకటన గ్రంథం ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను, వాక్యము చదువువాడును, వాక్యము వినువాడును, వాక్యమును గ్రహించువాడు ధన్యుడు. దేవుడు అన్నాడు, నేను ముందే చెప్పేసాను అన్నమాట. వాక్యము వినువాడును, వాక్యము చదువువాడును, వాక్యము వినువాడును, దానిని గ్రహించువాడు ధన్యుడు. అవునవును, కరెక్ట్. అయితే 7 సంఘ కాలాల్లో దేవుడు వినుగాక అని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని చదవగలగాలి, దాన్ని వినగలగాలి, దాన్ని గ్రహించగలగాలి. వినటం మాత్రం వలన నీకేం ప్రయోజనం లేదు, కానీ వాక్యాన్ని గ్రహించినప్పుడు నీకు విశ్వాసం కలిగింది, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీకు విశ్వాసం కలిగింది. కనుక ఈ రోజున దేవుని యొక్క తీర్పు భూమి మీదకి రాకమునిపే మనం ఏం చేయాలంటే వాక్యముతో సిద్ధపడిపోవాలి. ఎందుకంటే రాబో కాలం అంతా కరువు కాలమే. ఈ సీసీ కెమెరాలు పెట్టేది కూడా అందుకే, నేను చెప్పేది కూడా అందుకే. ఇది ఒక భాగం. అర్థమైందండి? వాక్యము కరువు రావటానికి దేవుడు ఏర్పాట్లు ప్రారంభించాడు. ఎవరిని వాడుకుంటాడు? కఠినాత్మలను వాడుకుంటాడు. ఎవరిని తీసుకొస్తాడు? కఠినమైన ప్రభుత్వాలను తీసుకొస్తాడు. ఎవరిని తీసుకొస్తాడు? ఫరో లాంటి కఠినమైన హృదయాలు కలిగిన వాడిని తీసుకొస్తాడు. నిన్న మధ్యాహ్నం ఎప్పుడో నేను చిన్న పని చేసుకుంటూ ఆలోచన చేస్తున్నాను. ఏమన్నా ఆలోచన చేస్తానంటే ఆలోచనలో నుంచి నాకు ఈ దినముందు వాక్యం నాకు నా తలంపులోకి వచ్చింది. ఏమన్నా ఆలోచన చేస్తున్నానంటే, ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది సీసీ కెమెరాలు పెట్టమని, దీన్ని వ్యతిరేకించేవారు ఉంటారు, తృణీకరించేవారు ఉంటారు, ఈ గవర్నమెంట్కి పని పాట ఏం లేదా అనేటటువంటి వారు ఉంటారు. కానీ ఆ రోజున ఫరో ఒక ఆజ్ఞాపించాడు, దేశములో 2 సంవత్సరాల లోపు కలిగిన మగపిల్లలందరినీ చంపేయమని. అప్పుడు అది నెరవేర్చబడాలా వద్దా? రాజు ఆజ్ఞాపించినప్పుడు, రాజు అంటే ప్రభుత్వం అనుకుందాం, గవర్నమెంట్ ఆజ్ఞాపించినప్పుడు వాడు ఫరో అక్కడ 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపివేయమని చెప్పినప్పుడు సైనికులు వెళ్ళి ఏం చేశారు? 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరి తలలు కొట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటే జరిగిందేమిటి? అక్కడ లేవీ వంశస్థుడు ఒకడు లేవీ స్త్రీని వివాహం చేసుకొని, ఆమేన్, ఆ స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. వాడు సుందరుడై ఉండుట చూచి
3 నెలలు వానిని దాచెను. ఇక దాచలేక ఉగ్రత వచ్చేసింది భూమి మీదకి, జడ్జిమెంట్ వచ్చేసింది. ఆ తల్లి ఏం చేసింది? ఇక ఆ బిడ్డను దాయలేని పరిస్థితులు వచ్చింది. అప్పుడు ఏం చేసిందో తెలుసా? ఆ తల్లి, జాగ్రత్తగా విందాం, ఆ తల్లి జమ్మును తీసుకొని, అర్థమైందండి, నాచులో ఉన్న జమ్ము, ఎక్కడ? నాచులో ఉన్న జమ్ము. చూడండి దేవుడు ఎలాంటిది, తన ప్రవక్తను దాయటానికి ఎలాంటి చెక్కను తీసుకుంటున్నాడు. తన యాజకుడిని, ధర్మశాస్త్రాన్ని తెచ్చేటటువంటి తన యొక్క ప్రవక్తను దాచటానికి ఎలాంటి జమ్ము గడ్డిని తీసుకుంటున్నాడో చూడండి. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటారా జమ్ము గడ్డితో? వారం ఉంటుంది అంతే, లేకపోతే 10 రోజులు ఉంటుంది. అంతకు మించి జమ్ము గడ్డి ఎక్కువ రోజులు ఉంటుందా? ఉండదు. అది ఎక్కడ పుట్టిద్ది? వాక్యం ఏం చెబుతుంది? జమ్ము లేకుండా, బురద లేకుండా జమ్ము వచ్చునా? ఉందా లేదా? బురద లేకుండా జమ్ము వచ్చునా? బురద లేకుండా జమ్ము గడ్డి రాదు. కానీ జమ్ముతో ఒక పెట్టెను తయారు చేసింది ఆమె. జాగ్రత్తగా విందాం. తన ప్రవక్తను దాచటానికి, లేదా దేవుడు తను ఎన్నిక చేసుకున్నటువంటి తన యాజకుడిని దాయటానికి, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్న బయటకు పిలవబడబోచున్న సంఘాన్ని దాయటానికి, ఆమేన్, ఎలాంటి వస్తువులను తీసుకుంటున్నాడు ఆయన? ఎలాంటివి? దేనికి పనికిరాని జమ్మును తీసుకొని ఆ తల్లంట ఒక చిన్న పెట్టె, ఒక చిన్న వాడ తయారు చేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం చేస్తుందండి? ఒక చిన్న వాడను తయారు చేస్తుంది. ఎందుకంటే తీర్పు వచ్చేసింది, కఠినమైన తీర్పు వచ్చేసింది. ఇప్పుడు తన కుమారుని దాయాలి. కుమారుని దాయాలంటే ఎక్కడ దాచిన శత్రువులు కనిపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ యాజకుడిని దాచిపెట్టాలి. ప్రవక్త అదే అంటాడు. ఎందుకు 3 నెలలు మోషేనే దాచింది అంటే, ప్రవక్త చెప్తాడు వర్తమానంలో, ఇజ్రాయేలు సంఘం అనుకుంటాను, అదే వర్తమానం అనుకుంటున్నాను, ఆ జ్ఞాపకం వస్తుంది. ఆయన అంటాడు, మరియకు ఎలాగా తాను గర్భవతి కుమారునికని, తన గర్భమున ఒక రక్షకుడు, లోక రక్షకుడు పుట్టబోచున్నానని మరియకి ఎలాగో తెలుసో, దేవుడు మోషే తల్లి అయిన, ఆ పేరేంటి, మోషే తల్లి అయిన ఎకేబేతుకి దేవుడు ముందుగానే తెలియజేశాడంట, నీ గర్భము నుంచి విమోచకుడు పుట్టబోచున్నాడు, ఇజ్రాయేలీని విమోచించువాడు నీ గర్భము నుండి రాబోచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అన్య వధువును విడిపించడానికి మరియ గర్భము నుంచి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. ఆమె మనల్ని విడిపించడానికి క్రీస్తు వచ్చినట్లుగా ఎకేబేతు గర్భము నుంచి దేవుడు మోషేను బయటకు తీసుకొస్తున్నాడు. అందుకే యేసు ప్రభువును 3 నెలలు ఆ తల్లి దాచినట్లుగా, మరియ దాచినట్లుగా, ఇక్కడ మోషే తల్లి కూడా మోషేను 3 నెలలు దాచింది. దాచిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అక్కడ కూడా. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా చంటి పిల్లలను, మగ పిల్లలను చంపివేయమని, రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తెలియగానే చంపివేయమని ఆజ్ఞ బయలుదేరింది. అవునా? చూడండి, అంటే చట్టానికి మనం లోబడాలి. ఆమేన్. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, భూమి మీద ఉన్న చట్టానికి నువ్వు లోబడకపోతే పరలోకంలో ఉన్న చట్టానికి నువ్వు లోబడవంట. ఆమేన్. నీ పై అధికారులకు లోబడి ఉండుడి. ఇది వాక్యం. ఇది నీ పై అధికారులకు, నీ పైన నీ యజమానుడికి నీవు లోబడి ఉండు. సంఘము దేవునికి లోబడి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు నోవహును ఎలాగ తప్పించాడో మోషేను కూడా అలాగే తప్పించాడు ఆయన. ఆమేన్. కానీ ఆ తల్లి ఏం చేసిందండి? జమ్ము తీసుకొని మొదట జగటమును రాయటం ప్రారంభించింది. చెక్కకి కీలు ఓకే, చెక్కకి జమ్ములాగా అంగళమే ఉంటుంది జమ్ము సైజు, లేకపోతే ఇంకా సగం ఉంటుంది. అవునా? ఆమె ఏం చేసింది తెలివిగా? మొదట జగటమును తీసుకున్నది, లోపల బయట మొత్తం కూడా జగటమునుతో మొదట దాన్ని భద్రపరచటం ప్రారంభించింది. రెండవదిగా నీటిలో విడిచిపెట్టినప్పుడు ఆ జగటమును నీటిలో కరిగిపోకుండా ఆ ఓడను భద్రపరచడానికి, లేదా జమ్ము పెట్టిన భద్రపరచడానికి లోపల బయట కీలు పూయటం ప్రారంభించింది. దేవుని స్తోత్రములు. నోవహు ఎలాగా
తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పులో నోవహు ఎలాగ ప్రయాణం చేస్తున్నాడో దేవుడు నోవహుకి ఆ తీర్పు అంటకుండా, ఆమేన్, ఆ తీర్పు అనేది నోవహుకు తగలకుండా ఎలాగ జలప్రళయమే ఆ దినము యొక్క తీర్పు అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ జలప్రళయమే ఆ కాలము యొక్క దేవుని యొక్క ఉగ్రత అయి ఉన్నది. ఆమేన్. దానిలో ఎలాంటి హాని కలగకుండా నోవహుని ఎలాగ దేవుడు తప్పిస్తున్నాడో ఇక్కడ మోషేను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ తల్లంట అక్కడ దాన్ని ఏమంటారు, నైలు నది అనేటటువంటి ఒక తీర్పులో అది చాలా ఉధృతముగా ప్రవహించేటటువంటి నది, అవునా? ఆ జమ్ము పెట్టెలో ఎవరిని దాచిందంటే ఒక యాజకుడిని దాచింది. ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చేటటువంటి ఒక ప్రవక్తను ఆ జమ్ము పెట్టెలో భద్రపరిచి ఇప్పుడు నోవహు జలప్రళయం మీద ప్రయాణం చేస్తున్నాడు. మోషే కూడా ఉగ్రత రూపము ధరించి ప్రవహించుచున్న నీటి మీదే నోవహు కూడా ప్రయాణం చేస్తాడు. ఇద్దరు ప్రవక్తలు నీళ్ళ మీదే ప్రయాణం చేస్తున్నారు. ఆమేన్. ఇక్కడ కూడా లోపల బయట కీలు పూయబడిన జమ్ము పెట్టెలో మోషే ఉన్నాడు, లోపల బయట కీలు పూయబడిన ఓడలో నోవహు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారో లేదో, నోవహు తీర్పు నుండి తప్పించబడటానికి ముందుగానే, తీర్పుకు సంబంధం లేకుండా, దేవుని యొక్క తీర్పు రాకమునిపే, ఉగ్రత దినము రాకమునిపే దేవుడు హానోకుతో నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఇది ఈ గడియ యొక్క వర్తమానానికి చెందిన సూచన. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అయ్యా హానోకు కాలానికి ఇప్పటికీ ఏంటి, నేను కొన్ని విషయాలు, ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుచున్నా. హానోకు కాలానికి ఈ కాలానికి ఏమిటి సంబంధం అంటే, హానోకుతో దేవుడు నిలిచి ఉన్నాడు కాబట్టి ఉగ్రత చూడకుండానే దేహములు మార్పు చెంది ఎత్తబడ్డాడు. ఆమేన్. దేహం మార్పు చెందింది, ఎత్తబడ్డాడు. ఈ ఉగ్రతను చూశాడా? చూడలా, అవునా? రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, మరొక మాట నేను చెప్పాలి. దేవుడు ఎప్పుడైతే సొదొమ గొమొర మీదకి ఆయన ఉగ్రతను తీసుకొని రాబోతున్నాడు, జాగ్రత్తగా గమనించండి, చాలా విలువైనటువంటి మాటలు. సొదొమ మీదకి ఎప్పుడైతే ఆయన అగ్ని గంధకాలతో కురవబోయేవాడండి, లోతు కాలంలో, అబ్రహాము కాలంలో అగ్ని గంధకాలతో, అంటే దేవుడు తన యొక్క ఒక ఉగ్రత కానీ, నాశనము కానీ, శాపము కానీ భూమి మీదకి పంపించటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎల్లప్పుడూ కూడా తన దూతలను వాడుకుంటున్నాడు ఆయన, లేదా తన ప్రవక్తలను వాడుకుంటున్నాడు ఆయన. నమ్ముతారా? సొదొమలోకి వర్తమానం ఎవరు తెచ్చారు? దూతలు తెచ్చారు. నోవహు కాలంలో వర్తమానం ప్రజలకు ఎవరు ఇచ్చారు? ప్రవక్త నోవహుకి ఇచ్చాడు, అవునా? అంటే దేవుడు ఈ భూమి మీదకి ఒక నాశనము తెచ్చిన, ఒక ఉగ్రత తెచ్చిన, ఒక శాపము తెచ్చిన, దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రవక్తలను అదే క్రమాన్ని పాటిస్తాడు ఆయన. అదే క్రమం పాటిస్తాడా? క్రమం తప్పుతాడా? మనం అన్నీ తీసుకొచ్చి ఈ కాలం దగ్గరికి రావాలి. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం తీసుకోవాలి, ఈ కాలంలోకి వచ్చేయాలి. ఆది కాండంలోకి వెళ్తావా? ఎక్కడికి వచ్చేయాలి. నిర్గమకాండంలోకి వెళ్తావా? ఎక్కడికి వచ్చేయాలి. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్తావా? ఎక్కడికి వచ్చేయాలి. ఏలియా కాలంలోకి వెళ్తావా? ఎక్కడికి వచ్చేయాలి. బాప్తిస్మ కాలం, యోహాను యొక్క కాలంలోకి వెళ్తావా? ఎక్కడికే రావాలి, ఈ కాలంలోకే రావాలి. ఆమేన్. యేసుక్రీస్తు కాలంలో వాక్యాన్ని తీసుకున్నావా? మరలా తిరిగి ఎక్కడికే రావాలి. ఎందుకని? ఈ కాలంలో కూడా ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలో విడుదలిచ్చే దేవుడుగానే ఉన్నాడు ఆయన. ఈ రోజు కూడా కుంటివారు నడుస్తున్నారు, ఈ రోజు కూడా గుడ్డివారు చూస్తున్నారు, ఈ రోజు కూడా మోగవారు మాట్లాడుతున్నారు, ఈ రోజు కూడా కుంటివారు నడుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎల్లప్పుడూ అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడుగానే ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము, యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. అంటే ప్రతి కాలములో యొక్క వాక్యము అన్ని కూడా ఈ చివరి దినమునే చూపిస్తా ఉన్నాయి. మీరు గమనిస్తే ఈ చివరి గడియనే చూపిస్తా ఉన్నాయి, ఈ చివరి రోజునే చూపిస్తా ఉన్నాయి.
అందుకే మనం ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, మీరు లేఖనాలు పరిశీలన చేయండి, నేను చెప్పుచున్నవి నిజమో కాదో మీరు లేఖనాలు పరిశీలన. ఎవరిని అడగొద్దు, పేపర్ చూసి చూడొద్దు, లేకపోతే టీవీ చూడొద్దు, లేకపోతే దాని ఏమంటారు సెల్ ఫోన్లో ఏంటి యూట్యూబ్లో ఇంకా ఎన్ని రోజులు ఉండే వరదలో చూడాల్సిన అవసరం లేదు. ఆమేన్. లేదా పేపర్లో చూసి ఇంకెన్ని రోజులు తుఫాను చూడాల్సిన అవసరం లేదు. నువ్వు మొరబెట్టు చాలు, నువ్వు మొరబెట్టు చాలు. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి శోధనైనా. ఆమేన్. మనం చాలాసార్లు ఓ పాట పాడుకుంటాం, మీకు గుర్తుందో లేదు. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకికా, భయము లేదు మనకికా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా, గెల్వను గెల్వను యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. హల్లెలూయా. నోవహు కాలములో నీటి ద్వారా ఒక నాశనం వస్తుందని దేవుడు చెప్పాడు. నాశనం వచ్చినప్పుడు నోవహును తప్పించాడు. ఆమేన్. నోవహును తప్పించడానికి దూతల భూమి మీదకి వచ్చాయి. అబ్రహాము కాలంలోకి వెళ్దాం. లోతు కాలంలోనే మరొక సంఘటన. ఆ తీర్పు రాక మునిపే హానోకు దేవునితో నడుచుకుంటూ ఎత్తబడ్డాడు. ఆమేన్. రెండవ సంఘటన, లోతు నివసించుతున్న ప్రాంతంలోకి దూతలు వచ్చారు, వర్తమానం చెప్పారు. దేవుని ఉగ్రత వస్తుంది, దేవుడు ఈ నేలను ఈ భూమిని శపించాడు, ఆయన ఈ ప్రాంతాన్ని దేవుడు శపించాడు, ఉగ్రత రాబోతుంది. వర్తమానం వెళ్ళిందా లేదా? వెళ్ళిందా? వర్తమానం చెప్పబడింది. చెప్పబడిన రీతిగానే ఉగ్రత భూమి మీదకి వస్తూ ఉండగా ఒక నుప్పు రవ్వ కూడా లోతుకు తగలనివ్వలేదు దేవుడు, ఒక నుప్పు రవ్వను కూడా. కానీ దానికి ముందు బలిపీఠం కట్టబడిన గుడారములో అబ్రహాము ఉండగా, ఈ నాశనానికి ముందే దేవుడు అబ్రహామును కలుసుకున్నాడు. అబ్రహాము గుడారములో దేవుడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉగ్రతకి అబ్రహాముకి సంబంధం లేదు, ఈ ఉగ్రతకి హానోకి సంబంధం లేదు. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆ ఉగ్రతకి హానోకి సంబంధం లేదు, ఆ ఉగ్రతకి అబ్రహాముకి సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో నిలిచి ఉన్నాడు, దేవుడు హానోకుతో నిలిచి ఉన్నాడు. హానోకు శరీరం మార్పు సజీవుడుగా ఆయన ఎత్తబడ్డాడు. కానీ అబ్రహాముతో నిలిచి ఉన్న కారణాన్ని బట్టి గెరారులోకి వెళ్ళగానే అబ్రహాము శరీరాలు మార్పు చెందడం ప్రారంభమయ్యాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడవది మలాకి గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో అది ఎలాంటి లేఖనము మనం గమనిద్దాం. 4వ అధ్యాయము దయచేసి చదవండి. నియమింపబడిన దినము వచ్చుచున్నది. చూడండి, ఈ చివరి దినాల్లో దేవుడు పంపించుచున్న నాశనము కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒక్కొక్కరికి వేరైనను చిగురైనను లేకుండా కాల్చివేయునని సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు, చూడండి, చివరి దినాల్లో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి దేవుడు చూపుచున్న ఒక మార్గం. ఆమేన్. ఈ చివరి గడియలో రాబోతున్న నాశనము నుండి తప్పించుకోవడానికి
బాప్తిసం తీసుకొని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు తీసుకోలేదో వాళ్ళు గట్టిగా ఎత్తండి, సిగ్గుపడతాం ఎందుకు. బాప్తిసం తీసుకొని వాళ్ళు. రైట్. ఈ ఉగ్రత రాబోతుంది, మీరు నమ్మండి. నేను చెప్పేవన్నీ నెరవేరుతాయి. నేను చెప్పేవన్నీ నెరవేరుతాయి. మీ కొరకు బాప్తిసం తొట్టి కట్టబడి ఉంది. ఆమేన్. చలమయ్యనే ఇచ్చేస్తాడు బాప్తిసం, మ్యాథ్యూ ఇచ్చేస్తాడు, లేకపోతే జోజి ఇచ్చేస్తాడు, ఎవరైనా ఇవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామాన్ని ధరించుకోవడానికి ఇది చివరి అవకాశం. ఇది ఎలాంటి వర్తమానమో చూడండి. దేవుడంట ఈ కాలంలో మనకి ఇచ్చుచున్నటువంటి శ్రేష్టమైన వర్తమానం ఎలాంటిదంటే ఆయన ముందే చెప్తున్నాడు, ఉగ్రత రాబోతుంది. అవునా? చదువుకుండా మనం వెళ్తే చదువునా 4వ వచనం నుంచి రాకముందు పంపుదును, నేను వచ్చి ఇక్కడ దేవుడు నేను శపించబోతున్నాను. ఇదేది దేవుని యొక్క ఉగ్రత. ఈ కాలం యొక్క దేవుని యొక్క ఉగ్రత ఏమిటి అంటే ఎలాగా కొలిమి కాలినట్లు కాలిద్దంట. దేవుడు నియమించిన దినమున, నియమింపబోవు దినమున దుర్మార్గులందరూ, గర్విష్ఠులందరూ, అంతేకాదు మీ పాదాల క్రింద ధూళివలే ఉంటారు. దేవుడు ముందే చెప్తున్నాడండి. నోవహుతో ముందు చెప్పించినట్లుగా జలప్రలయం రాబోతుందని ఆ సూచనలు ఏమీ కనబడాల. ఇప్పుడు చూడండి, ఆయన నామాన్ని అంట భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడట. ఎందుకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు? చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు గమనించండి. కావేరి వచ్చిందా? మీ పిల్లల్ని తీసుకోమ్మా, దగ్గర పెట్టుకో. పిల్లల్ని వదలొద్దు లోపలికి. వాళ్ళు వాక్యం వినరేక. నాశనం నుంచి తప్పించుకునే మార్గం ఏంటో తర్వాత తెలియదు. తాళం తీయటం ఎక్కడ తెలిస్తే తర్వాత నువ్వు ఆ తాళం చెవి నీ దగ్గర ఉంటే ఎన్నిసార్లు తాళం వేయబడినా ఆ తాళం చెవితో నువ్వు తాళం తీస్తావు. అసలు నీకు ఆ దగ్గర ఆ తాళం చెవే లేదనుకో, అంటే రేపు ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గమే నీకు తెలియలేదనుకో, నువ్వు ఎలా తప్పించుకుంటావు? నువ్వేం చెప్తావు? కృపాగుడారానికి 10 సంవత్సరాలు వెళ్ళాను, దేవుడు అన్నాడు నువ్వు నామం ధరించుకున్నావా? నువ్వు నా నామాన్ని ధరించుకున్నావా? అయ్యా నేను నీ నామ ఏంటి ధరించుకోవటం అంటే ఏంటి? ప్రభు అయినా నామములో అదే నామాన్ని ధరించుకోవటం. ఆమేన్. నువ్వు ఆ నామాన్ని ధరించుకున్నావా అని అడిగితే, ఒకవేళ ధరించుకోలేదు అని అనుకోండి, నీ దగ్గర తాళపు చెవి లేనట్టే. ఈ కాలంలో మన తాళపు చెవి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే ఈ కాలములో మనకివ్వబడిన తాళపు చెవి. మనం దాన్ని గుర్తించడంలో తప్పిపోయామనుకోండి, ఇది ఎలాంటి నాశనం అంటే దేవుడు అంటే శపించబోచున్నాడంట. ఆ శాపం ఎలాంటిదో గమనించండి. కొలిమి కాలినట్లుగా కాలబోతుంది. నేను ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇంకొక లేఖనం మీకు చూపించాలి. మొత్తం చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ జఫన్యా గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. జఫన్యా గ్రంథము, జఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయం మొత్తం చదవండి. అధ్యాయం మొత్తం చదివితే మీకు ఈ గడియ యొక్క వర్తమానం తెలిసిపోద్ది. ఇక్కడ పైనుంచి మనం చదువుకుంటా వస్తే, ఏమీయు విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇది యెహోవా వాక్కు. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇందాక మలాకి 4
5వ వచనములో యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం ఏమిటి అని చెప్పబోతున్నా. మలాకి 4లో రాయబడిన దేవుడు నియమించిన మహాభయంకరమైన దినం ఏమిటి? దీనికి జవాబు ముందే చెప్పాడు ఆయన. జెఫన్యా 1వ అధ్యాయంలో మీరు చదివితే మొదటి నుంచి భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన తుడిచివేయబోచున్నాడు. ఆమేన్. మనుషులనేంటి, పశువులనేంటి ఊడ్చివేస్తాను, ఆకాశ పక్షులేంటి, సముద్ర మత్స్యములనేంటి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములేమి నేను ఊడ్చివేస్తాను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఇంతకుముందు నా దేవుడు అలాగే చేశాడు. నా దేవుడు మారలా. నవకాలంలో ఉన్న దేవుడే ఈ కాలంలో కూడా ఉన్న దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన తన క్రమాన్ని పాటిస్తున్నాడు. ఆ క్రమాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన ప్రవక్తల మార్గంలో వచ్చాడు. తన హెచ్చరికలను ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఆయన కలగజేయబోయే ఉగ్రత ఎలాంటిదో తన దూతల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇప్పటికీ ఆ క్రమం మారలేదు దేవుడు. ఇప్పటికీ ఆయన తన మార్గంలోనే వస్తున్నాడు. ఆమేన్. నిజంగా ఈ రోజున నువ్వు వాక్యాన్ని గమనించగలిగితే ప్రభువా రాబో దినాలు ఎంత భయంకరంగా ఉంటాయా, లేఖనాలన్నీ రాయబడి ఉన్నాయి అని నువ్వు గ్రహిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన నామాన్ని ధరించుకోవడానికి నువ్వు పరిగెడతావు. ఎందుకంటే వాళ్ళకే నీతి సూర్యుడు అంట. వాళ్ళకే నీతి సూర్యుడు ఉదయించబోచున్నాడు. ఎందుకంటే కొంతకాలం తర్వాత ఈ సూర్యుడు ఉండడు. కొంతకాలం తర్వాత ఎందుకంటే ఇద్దరు ప్రవక్తలు రాబోతున్నారు. వారు వచ్చి ఆ సూర్యుడిని మూసివేయబోతున్నారు. ఆమేన్. నిజముగా భూమి మీద ఉన్నటువంటి సముద్ర జలములన్నింటినీ కూడా ఎండిపోజేయబోతున్నారు. అది ఎప్పుడో తెలుసా? ఈ భూమి మీద నుంచి వధువు ఎత్తబడిన తరువాత. ఆమేన్. ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను సంగమా. ఇంకా నేను ఇవన్నీ మీరు చదువుకుంటే వెళ్ళండి. మరి ఇక్కడ ఇంకోటి ఉంది, 8వ వచనము. యెహోవా ఏర్పరిచిన బలి దినమందు రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొను వారందరినీ. చూసారా? అన్య దేశస్థులు వేసుకునే వస్త్రాల వలె. ప్రార్థన లేని వాళ్ళకంటే జాకెట్లు ఎట్ట కుట్టించుకోవాలో తెలియదు. ప్రార్థన లేని వాళ్ళకంటే చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటా ఎలాగ ఉండాలో వారికి సరిగ్గా తెలియదు. ఎందుకంటే దేవుడు ఒక క్రమం నేర్పుతాడు. నీ శరీరాన్ని అంతా కప్పుకోవాలి. అవునా? నీ శరీరము పురుషులకు ఇతరులకు చూపించకూడదు. మొన్నప్పుడు నేను చిన్న వీడియో క్లిప్ చూపించాను. సినిమా యాక్టర్ సుమనం ఏదో హెచ్చరికిస్తున్నాడు తల్లులకి హెచ్చరికిస్తున్నాడు. మీ పిల్లలు బయటకు వచ్చేటప్పుడు, ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఎలాంటి వస్త్రాలు ధరించి వస్తున్నారో కాస్త చూసుకోండి అని ఒక సినిమా యాక్టరు తల్లులకి హెచ్చరికిస్తున్నాడు. కానీ మనం ఏం పట్టం. మన ఆడంబరాలే, మన అలంకరణే. మనం జాకెట్ కోసేది ఎంత కొయ్యగలిగితే అంత అసలు కోసి పారేయటమే. ఇంకా ఎంత ప్యాంట్లు చించుకొని మగపిల్లలు ఎక్కడ చించాలన్నా సంబంధం లేదు. అవునా? అక్కడ చించేసుకోవటమే. అన్య ప్రజలు ధరించిన వస్త్రాలు వలె వస్త్రాలు ధరించిన వారిని దేవుడు అంట శిక్షించబోచున్నాడు. తర్వాత 14వ వచనం చదవండి. యెహోవా మహాదినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. 15వ వచనం ఆ దినము ఉగ్రత దినము. 16వ వచనం ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను. గమనిస్తున్నారా? 17వ వచనం జనులు యెహోవా దృష్టికి పాపము చేశారు కనుక వారి మీదకి ఉపద్రవము రప్పించబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు. ఇంకా కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. చదువమ్మ చివరి వచ్చిన. యెహోవా ఉగ్రత దినమున వెండి బంగారాలు పెట్టుకొని వారులారా, ఇది మీకే హెచ్చరిక.
యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. ప్రవక్తలు ఊరికే చెప్పరో, దేవుడు ఊరికే వాక్యం రాయడు. నువ్వు లోబట్టం లేదు కాబట్టి నీకు మేలు జరగట్లా. ఈ వాక్యం విషయంలో చాలామంది లోబట్టలా. నీ ప్రార్థన నీ గడప దాటి బయటికి వెళ్తున్నా. మొదట దేవునికి లోబడు, వాక్యానికి లోబడు. అప్పుడు నీ ప్రార్థన 10 అంతస్తుల బిల్డింగ్ కిందుండి ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి వెళ్ళింది. కానీ ఈ వాక్య విషయం పై కప్పు లేకపోయినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకంటే దేవుడు అంటాడు, మొదట లోబడు. మొదట నువ్వు నాకు లోబడితే తర్వాత నేను వింటానులే అని అన్నాడు అనుకో. పిల్లలకి మనం చెప్తాం కదా, ముందు మేము చెప్పినట్టు మీరు చేయండి, తర్వాత చూద్దాం అంటారు. మొదట తల్లిదండ్రులకు చెప్పినట్లుగా మీరు లోబడండి, తర్వాత మీకేం కావాలో అది మేము మీకేం తక్కువ చెయ్యము, ఖచ్చితంగా అన్నీ మేము సమకూరుస్తాం. కానీ మొదట మీరు చేయాల్సిందేంటి? తల్లిదండ్రులకు లేదు లేదు నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటా. ఒకరోజు నా తల్లిదండ్రులకు గాలికి వదిలేస్తారు తెలుసా. ఆ పిల్లల్ని ఎంత ప్రేమించినా, ఎంతగా వాళ్ళ మీద మనసు పెట్టినా, తల్లిదండ్రులకు లోబడకపోతే ఒక రోజున తల్లిదండ్రులు పిల్లల్ని గాలికి వదిలేస్తారు. నీ బతుకు నువ్వు బతకరా, నీ చావు నువ్వు చావు. ఒక రోజున విరక్తి కలిగింది. దేవుడికి కూడా అంతే. చెప్పి 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 నీ మీద విరక్తి కలిగితే ఆదాము అవ్వలను పిల్లల్ని అంటానికి ఎట్ట వదిలేశాడో, బిలామును శపించటానికి ఎలాగ వదిలేశాడో, ఆ దేవుని చిత్తం కాదు. ఆ రెండు దేవుని చిత్తం కాదు. కానీ వదిలేశాడు. సరే కానీ తల్లిదండ్రులు కూడా సరే కానీ అని అన్నారంటే అది వాళ్ళ యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం కాదు అని అర్థం. ఆమేన్. మరి తల్లిదండ్రుల విషయంలోనే అలాగుంటే మరి దేవుడు మహాదినం రోజైతే రాకముందైతే ఈ హెచ్చరికలు దేవుడు ఇస్తున్నాడు అంటే రాబోతుందని అర్థం. మహాదినము 18వ వచనం చదువునానా. తప్పింపలేకపోవును. ఏ ఊర్లు అంట రోషాగ్ని చేత. ఏ ఊర్లు? ఏ దేశం పేరు రాయబడింది ఇక్కడ? భూమి అంతా అంటే భూగోళం మొత్తం. భూగోళం మొత్తము ఏమైందంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం తిడతారు కదా అప్పుడప్పుడు, ఇరుస్తా సర్వనాశనం. దేవుడు ఇప్పుడు మెట్లు ఇరుస్తున్నాడు. హల్లెలూయా. ఊరికే కాదు ఇది, కానీ ఇది రాకమునుపు మీ కొరకు ఒక మార్గాన్ని తెరిచాడు. ఆయన తన ప్రవక్త అయిన ఏలీయాను పంపుచున్నాడు. ఆ భయంకరమైన దినము రాకమునిపే తన వర్తమానము ద్వారా నిన్ను పిలిచి నీ హృదయాన్ని అపోస్తుల బోధ వైపు తిప్పి, అపోస్తులు ఇచ్చిన వాక్యం వైపు తిప్పి, అపోస్తులు ఇచ్చిన బాప్తిసం వైపు తిప్పి, అపోస్తులు ఇచ్చిన ప్రభురాత్రి భోజన పరిచర్య వైపు తిప్పి, అపోస్తులు ఇచ్చిన రక్షణ వైపు తిప్పి, అపోస్తులను సేవించిన ఒకే ఒక నామము వైపు నిన్ను తిప్పి నీ కొరకు ఆయన మార్గమును తెరిచి ఉంచాడు. ఆయన ఎప్పుడు? ఉగ్రత దినము రాకమునుపే. తప్పించుకోవటానికి దేవుడు నీ కొరకు తెరిచిన మార్గము, అది ఆయన మార్గము. నువ్వు నేను ఏర్పాటు చేసుకున్న మార్గం కాదు. అవునా? నువ్వు నేను ఏర్పాటు చేసుకున్న మార్గము కాదు. చాలా చెప్పాల్సింది కానీ 11 అయిపోయింది సమయం. నేను ముగిస్తున్నాను. వచ్చేది వాళ్ళు చెప్పుకున్నాం. ఇక్కడ ప్రవక్త దయ్యము యొక్క శక్తి అనే వర్తమానంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే,
ఆయన వాక్యాన్ని చదవటానికి నేను ఎల్లప్పుడూ ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఏం చెప్పినా పొరపాటు అవ్వచ్చు. ప్రవక్త అంటున్నాడు, నేను ఏది చెప్పినా పొరపాటు అవ్వచ్చు, కానీ లేదంటే విఫలం అవ్వచ్చు, అంటే నేను చెప్పిన మాట ఫలించకుండా కూడా ఉండొచ్చు. నేను కేవలము ఒక వచనం చదివాను, ప్రజలు మందిరానికి వ్యర్థంగా రాలేదని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే చదవబడిన లేఖనం ఏదైతే ఉన్నదో అది దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. అది ఎన్నడూ కూడా విఫలము చెందదు. వాక్యం ఎల్లప్పుడూ సరైనదిగానే ఉంటుంది. కాలాలు మారవచ్చు, ప్రజలు మారవచ్చు, కానీ వాక్యం ఎన్నడూ మారదు. అది ఎలా ఉంటుందంటే నిత్యత్వము వలె మార్పు లేనిదిగా ఉంటుందంట వాక్యం. నిత్యత్వము, ఎటర్నల్. నిత్యత్వము వలె, పరలోకము వలె మార్పు. పరలోకంలో మార్పు ఉండదు, నిత్యత్వములో మార్పు ఉండదు. అవునా? అలాగే దేవుని వాక్యములో కూడా మార్పు ఉండదు. ఆయన చెప్పాడంటే అంతే. లోతు, ఎవరు వెనక్కి తిరగకుండా వెళ్ళండి, వెనక్కి తిరిగితే నశించిపోతారు. ఇంకా దాన్ని నువ్వు కొట్టేయటానికి అయ్యా ఏమనుకోవద్దు, మేము అబ్రహాం గారి సంతానం, బాబియ్య గారి సంఘం లేదు. గమనిస్తున్నారా? వాక్యము నుండి నువ్వు వెనుక తిరిగావంటే నువ్వు ఒక విగ్రహం అయిపోతున్నావు. ఎందుకు వెనక్కి తిరుగుతున్నావు? వాక్యం నుంచి, వర్తమానం నుంచి ఎందుకు వెనక్కి తిరుగుతున్నావు? లోపల కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని అభిలాషలు ఉన్నాయి, నెరవేర్చుకోవాల్సిన కోరికలు కొన్ని ఉన్నాయి. నేను ఇక్కడ సంఘంలో లేకపోతే బయటికి వెళ్తే నేను నా ఇష్టం వచ్చినట్లుగా, ఓ యవనస్తుడా, ఓ యవన స్త్రీ, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నేను పరిశీలన చేస్తాను. నువ్వు ఎక్కడున్నా పరిశీలన చేస్తాడు. నువ్వు ఇంట్లో ఉన్న పరిశీలన చేస్తాడు, నువ్వు వీధిలో ఉన్న పరిశీలన చేస్తాడు. నువ్వు బయటికి ఏ దేశం వెళ్ళినా అక్కడ కూడా నిన్ను ఆయన పరిశీలన. ఎవరో లేరు అని అనుకోవద్దు. నిన్ను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఈ నిర్గమము పుస్తకము పాత నిబంధన యొక్క అభిమాన పుస్తకాల్లో ఒకటి. ప్రవక్త ఎప్పుడు కూడా నిర్గమాకాండం అంటే బాగా ఇష్టం ప్రవక్త. నిర్గమాకాండం ఒకటి, ఎఫెసీ ఒకటి. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి దేవుడు తన ప్రవక్తను ఆయన పంపించాడు. ఆయన నిర్గమము అనగా బయటకు పిలువబడుట. దాని అర్థం ఏంటంటే సంఘము నిర్గమము. వారు ఐగుప్తులో ఉండగా వారు దేవుని ప్రజలని పిలువబడ్డారు. వినండి, ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవుని ప్రజలు పిలువబడ్డారు, కానీ బయటకు పిలువబడిన తర్వాత వారు దేవుని సంఘముగా పిలువబడ్డారు. ఈ మాట తేడా ఏంటి? దేవుని ప్రజలకి, దేవుని సంఘానికి తేడా ఏంటి? ఈ ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం వాళ్ళకి ఇష్టము ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆ పునరుద్ధాన దినమందు ఆయనతో జీవించాలనే ఆశ ఎవరికి ఉండదు. కానీ విడిపించబడాలనుకున్న సంఘము, దేవుణ్ణి వెతకాలనుకున్న సంఘము ఆ పునరుద్ధాన దినాన్ని వాళ్ళు పోగొట్టుకోలేరు. ఆమె. అందుకనే నువ్వు బయటకు పిలవబడితేనే నువ్వు దేవుని సంఘముగా పిలువబడతావు. ఎలాగా బయటకు పిలవబడటం అంటే బాప్తిస్మము ద్వారా. ఆమేన్. ఇక్కడ ప్రవక్త ఒక ఉద్యమం కొరకు ఎదురు చూస్తున్న వారే అని ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. మలాకి గ్రంథం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే అబ్రహాము యొక్క నిర్ధారించబడిన నిబంధన అనే వర్తమానం నుంచి ప్రవక్త మాట చెప్తున్నాడు. నేను చదివి ముగిస్తాను సార్. ఇప్పుడు అతని సంతానమునకు చూపుచూ ఆయన అబ్రహాము ఏం చేస్తున్నాడో గమనించండి. అప్పుడు మీరు ఒక గ్రహింపును కలిగి ఉంటారు. ఈ కార్యాలు పెద్ద నాడి కేంద్రాలకు వెళ్ళవు. ఇక్కడున్న ప్రజలు, నేను కలుసుకునే ప్రజల్లో అధిక సంఖ్యాకులు ఏదో ఒక గొప్ప ప్రపంచవ్యాప్తంగా తుడిచిపెట్టుకుని ఒక ఉద్యమం కొరకు ఎదురు చూస్తున్న వారే. అది ఇదివరకే జరిగిపోయినది. మనం అంతములో ఉన్నాము. మీరు గొప్ప సూచిక క్రియలు మరల అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే వారికి బైబిల్ తెలియనందునే 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు సూర్యుడిని మూసివేయబోతున్నారు, ఏలియా మరియు మోషేలు. అది అన్యుల సంఘము వెళ్ళిపోవటం ముగించబడిన తర్వాత అది జరుగును. ప్రైజ్ ది లార్డ్.
చూడండి, 7 సంఘ కాలాల నుంచి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే తన వధువును బయటికి పిలుస్తున్నాడు. ఇక్కడ కూడా అదే చేయిస్తున్నాడు. ఆమేన్. ప్రవక్త వర్తమానం వచ్చి ఈ చివరి కాలంలో 7 సంఘ కాలాల్లో చివరి సంఘ కాలంలో ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క ప్రవక్తను మన కొరకు, ఈ కాలానికి మనకు ఒక ఏలియా వచ్చాడు. నమ్ముతారా? మనకు ఒక ఏలియా వచ్చాడు. ఏలియా వస్తే ఎప్పుడు నవ్వుతా మాట్లాడు. అందుకే మన వాక్యం కొద్దిగా కఠినంగా ఉంటుంది. మన వర్తమానం ఎందుకు కఠినంగా ఉంటుందంటే ఏలియా వర్తమానం ఎప్పుడు సరదాగా మాట్లాడేవాడు కాదు. ఏలియా వస్తున్నాడు అంటేనే ఉగ్రతతో వస్తున్నాడు, కోపంతో వస్తున్నాడు, హెచ్చరికతో వస్తున్నాడు. తీర్పు ఎలా రాబోతుందో చెప్పడానికే వస్తాడు ఏలియా. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ కాలానికి కూడా 7 సంఘ కాలాల్లో కూడా దేవుడు తన వధువును బయటికి పిలవటానికే ఆయన తన ప్రవక్త అయిన ఏలియాను ఈ చివరి కాలంలో మన కొరకు ఆయన పంపించుతున్నాడు. దేవుని స్తోత్రాలు. చూడండి, ఎప్పుడైతే ఏలియా వర్తమానం ముగించబడిద్దో, ఇందా మనం చదువుకున్నాం ఆమోస్ 8లో, ఆహారం వలన కాదంట కరువు, అన్నపానాలు లేకపోవటం వలన కాదు కరువు, దేవుని మాట వినకపోవుట వలన కరువు. అది నేను క్షేమము భూమి మీదకి తెప్పించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యము యొక్క కరువు రాబోతుంది. ఈ సిసి కెమెరాలు పెట్టడం కదా కారణం. వాక్యం కరువు రాబోతుంది. రాబో కాలంలో ఎంతమంది ఉంటారని నేను అనుకోను సంఘంలో. ఎందుకంటే ప్రభుత్వం విధించే నియమ నిబంధనలకు చాలామంది దేవునికి దూరం అయిపోయి నరకానికి పాత్రలు అవుతారని నాకు కనబడుతుంది. ఎందుకంటే మొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వాలు లేక మునిపే దేవుడు నన్ను చూశాడు. నా తల్లి గర్భములో నిర్మించిన వాడు ఆయనే. నాకంటూ ఈ స్థితి లేక మునిపే దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. ఆమేన్. మనం దేవుని వైపు చూడాలి. నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావంటే ఊహించనంత, లెక్కించనంత. మన గురువారం చెప్పాను కదా వాక్యం, నీ ప్రథమ ఫలము దేవునికి ఇచ్చేయి, దాచుకోవద్దు. ఆయన మాట తప్పని వాడిగా ఉన్నాడు. నీ దశమ భాగములు దేవుని మందిరానికి తీసుకొనిరా. ఆయన ఏం చేయబోతున్నాడంట? ఆకాశపు వాకిళ్లను విప్పి. ఈ మాట నమ్ముతారా? ఆమోస్ 3:10. ఆమోస్ 3:10 మీరు నమ్ముతారా? మీరు నమ్మితే మీ కొరకు కూడా ఆకాశం తెరవబడింది. మరి పట్టుకోడుగా మీ కొరకు కూడా ఆకాశం తెరవబడింది. మీ కొరకు కూడా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమరింపజేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? గురువారం చెప్పాను, చిన్న మాట మీకు చేస్తాను. మన మాట చెప్పాను. ఏమని చెప్పాను? అన్న తన మొదటి ఫలాన్ని దేవుడికి ఇచ్చింది. తర్వాత 3 కొడుకుల్ని 2 కూతుర్ని ఇచ్చాడు దేవుడు. సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. అబ్రహాము తన కుమారుడిని దేవునికి మొదటి ఫలాన్ని దేవునికి ప్రతిష్ఠ చేశాడు. తర్వాత సంతానాన్ని లెక్కించలేను. ఎందుకని? ఆ ప్రథమ ఫలము యొక్క ఎఫెక్ట్, ఆ ప్రథమ దశమ భాగము యొక్క ఎఫెక్ట్, నీ ఇల్లు నింపబడటం, నీ ఆశీర్వాదాలు అత్యధికము కావటం ఎవరో లెక్కించలేనంతగా. దేవుడు అన్నాడు లెక్కించలేనంతగా. లెక్కించలేనంతగా అని దేవుడు చెప్పాడంటే అది నమ్మదగిందే, అది నమ్మదగినదే. ప్రభా లెక్కించలేనంతగా. అవును, లెక్కించలే. నేను దేవుడినప్పుడు ఎప్పుడు అదే అడుగుతా, ప్రభా నాకు ఇవ్వు, నేను కూడా లెక్కించలేనంతగా ఇవ్వు అని అడుగుతా దేవుణ్ణి. నా ఆశీర్వాదం ఎలా ఉండాలంటే, నేను దేవునికి మీరు దశంభాగాలు ఇచ్చిన తర్వాత, కానుకలు ఇచ్చిన తర్వాత, నేను దేవునికి తీయటానికి నా గదిలోకి వెళ్ళిన తర్వాత 50% తీయటానికి నేను గదిలోకి వెళ్ళి నేను దేవుడికి ఎల్లప్పుడూ అదే ప్రార్థన చేస్తా, నేను లెక్కించలేనంతగా నాకు ఇవ్వు ప్రభువా. నువ్వు చేయి. ఈ రోజు నుంచి ఆ ప్రార్థన. దశంభాగం తీసి, ప్రభా నీ కొరకు నేను దశంభాగం తీశాను, నీ వాక్యం ఉంది కదా, ఇది మారనిది, మార్పు లేనిది, నమ్మదగినది, పరలోకం వల్లే నిత్యత్వముగా నిలిచేటటువంటిది. ఆమేన్. లెక్కించలేనంతగా నాకు ఇవ్వు. ఈ ప్రార్థన ఎందుకు చేయట్లేను అంటే అసలు మొదట ఇవ్వాలనే మనసు నీకు రావట్లా. ఇవ్వాలనే మనసు వస్తే ఏం చేస్తావు? ఆ ప్రార్థన చేస్తావు. నేను వచ్చేటప్పుడు కానుకేద్దామని నా పర్స్ తెరిసా, ఒక్క కాగితమే కనబడింది, దాన్ని జేబులో పెట్టా, ప్రార్థన చేసే, ప్రభువా దీన్ని నింపు ప్రభువా, ఎంతగా అంటే పర్సు పట్టనంతగా. నేను దేవుణ్ణి ఎప్పుడు ఎలాగే అడుగుతా, నా పర్సు పట్టనంతగా నింపు.
దేవునికి నేను దశంభాగం తీసినప్పుడల్లా నీ వాక్యం వాగ్దానం ఇచ్చావు ప్రభువా, పట్టజాలనంత విస్తారమైన లెక్కించలేనంత ఇవ్వు ప్రభువా. నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి ఆ రుచి నీకు తెలియట్లా. అబ్రహాం ఇచ్చాడు, ఈరోజు మనం అబ్రహాం సంతానమేనా? ఇస్సాకుని ఇవ్వబట్టే మనం ఉన్నాం ఇక్కడ. ఆమేన్. ఇస్సాకుని దేవునికి ఆ ప్రథమ ఫలం ఇవ్వటాన్ని బట్టే ఆ వాగ్దానంలో ఉన్నాం. మనం ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె ఆ సంతానంలో మనం ఉన్నాం. ఆమేన్. చూడండి, దేవుడు మరి హన్నా, అందరికీ తెలుసు హన్నాకు సమూయేలు ఒక్కడే అని. కాదు, మళ్ళీ ఎలాంటి ఫలము? 3 కొడుకులు, 2 కుమార్తెలను హన్నా గర్భం నుంచి వచ్చారు. అవునా? సమూయేలు దేవునితోనే నిలిచి ఉన్నాడు. చూడండి, ఎలాంటి ఆ ప్రథమ ఫలము మనం దేవునికి ఇవ్వటాన్ని బట్టి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే ఆ కరువు రాకమునిపే, వాక్యపు కరువు రాకమునిపే. ఏలియా మనకేదో హెచ్చరిక తీసుకొచ్చాడు, ఏలియా మనకేదో వర్తమానం తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యానికి లోబడాలి. నోవకు వాక్యానికి లోబడి ఉంటే నోవకుతో పాటు అనేక మంది వచ్చేవారు. లోతు లోకంలోకి వెళ్ళి తన అల్లుడికి, కాబోయే అల్లుడికి వాక్యం చెప్పినప్పుడు ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు కూడా లోబడి ఉంటే లోతుతో పాటు వాళ్ళు కూడా తప్పించబడే ఉండేవారు. కానీ వాక్యానికి లోబడిన వారు లేరు. అందుకే వాక్యము వినకపోవటం వలన దేశం మీదకి క్షేమము కలిగింది. అది ఎలాంటి క్షేమం అంటే మనం మలాకి చదువుకున్నాం, మహాభయంకరమైన దినం. ఆ మహాభయంకరమైన దినం ఎలా ఉంటుందో జఫన్యా గ్రంథంలో మనం చదువుకున్నాం. అర్థమవుతుందండి? కనుక ఈరోజు మనం చేయాల్సిన ఒకటే, వాక్యానికి లోబడటమే. వినాలి, లోబడాలి, సరి చేసుకోవాలి. ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నీ కొరకు సిద్ధంగా ఉంది, తొట్టి సిద్ధంగా ఉంది, నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. రక్షించబడండి. ఎందుకంటే దేవుడు అన్నాడు అకస్మాత్తుగా వచ్చిద్దంట, అన్ఎక్స్పెక్టెడ్గా. నాశనం అనేది హఠాత్తుగా. మొన్నేమైంది అదేదో దేశంలో, రాష్ట్రంలో అందరు నిద్రలో ఉన్నారు. వాళ్ళకి తెలియదు పాపం, కొండ కరిగొచ్చిద్దని. కొండ కరిగొచ్చి గ్రామాన్ని కప్పేసింది. అందరు నిద్రలో ఉన్నారు. ఇంకా అదే లాస్ట్ నిద్ర, అది వాళ్ళకి ఇంకా తెలియదు, ఇక లేగటం తెలియదు. హఠాత్తుగా వచ్చి పడింది. అలాంటి దినము రాకమునిపే మన కొరకు ఆయన తన నామాన్ని, తన మార్గంలో నడవటానికి ఎలా నడవాలో ప్రవక్త వర్తమానాన్ని ఈ దినం కొరకు దేవుడు మనకు నిర్ణయించాడు. నువ్వు ఆ మార్గంలో నడవగలిగితే దైవికమైన తీర్పు రాకమునిపే నీ కొరకు తప్పించబడిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయటానికి దేవుడు నీ కొరకు ఒక ద్వారం తెరిచి ఉంచాడు. ఈ దినమందు నువ్వు నిర్ణయం తీసుకో, ప్రభువా నీవు నా కొరకు ఏర్పాటు చేసిన మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీవు నీ కుటుంబము తప్పించబడతారు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. మన మధ్య సహోదరుడు సునీల్ ఉన్నాడు, వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా మనం ఏం చేద్దామంటే మొకరెద్దాం.